నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన పలువురు రాజకీయ నేతలు, పట్టణ ప్రముఖులు. సార్వత్రిక ఎన్నికలలో కూటమి విజయం సాధించిన సందర్భంగా దేవాలయాల్లో మొక్కులు చెల్లించుకున్న టీడీపీ శ్రేణులు. స్వయం కృషికి తొలి సంతకం రామోజీరావుని మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో మీడియా బ్యానర్గా తెలుగు రాజకీయాలపై తిరుగులేని పట్టు సాధించిన సినీ నిర్మాత రామోజీ ఫిలిం సిటీ అధిపతి, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంతాప సభను శనివారం నిర్వహించారు. సమావేశానికి నటుడు మిలిటరీ ప్రసాద్ అధ్యక్షత వహించారు. జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో రామోజీరావు చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో భారతదేశపు అత్యున్నత ద్వితీయ పురస్కారం పద్మ విభూషణ్ అందించి దేశం ఆయన్ను సముచితంగా గౌరవించిందని దిలీప్ రాజా చెప్పారు. హాలీవుడ్ స్థాయిలో నెలకొల్పిన రామోజీ ఫిలిం సిటీని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కావడం తెలుగు వారందరూ గర్వించదగిన అంశమన్నారు. క్రమశిక్షణ, వ్యాపార శైలిలో నూతన వరవడి, పట్టుదల లాంటి ఆయుధాలతో రామోజీరావు అభివృద్ధి అంచుల వరకు ఎదిగడంలో అతిశయోక్తి లేదని ఆయన కొనియాడారు. 1984లో శ్రీవారికి ప్రేమలేఖ, అనంతరం మయూరి, ప్రతిఘటన, మౌన పోరాటం, చిత్రం, మనసు మమత, నువ్వే కావాలి లాంటి ఎన్నో క్లాసికల్ను రామోజీ నిర్మించారని గుర్తు చేశారు. ఆయన మరణం పట్ల మా ఏపీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుందన్నారు. ముందుగా రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నిర్మాత చదలవాడ హరిబాబు, సహాయ దర్శకుడు వెంకీరావణ్, నటుడు వేమూరు విజయభాస్కర్, ఇంటూరి విజయభాస్కర్, మన్నే సత్యనారాయణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. The legendary media baron Sri Ramoji Rao sir is no more today. On behalf of Ma AP, our sincere condolences to his family. ఒక పట్టుదల అంటే రామోజీరావు గారిలోనే చూడాలి, క్రమశిక్షణ అన్న రామోజీరావు గారిలోనే చూడాలి. తర్వాత వ్యాపార దృక్పథంలో కొత్త వరవళ్ళు తొక్కే విధానం ఎలా ఉంటుందంటే ఆయనలోనే చూడాలి. ఎందుకంటే అంచెలు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని ఒక కవి గారు రాసినట్లు ఆయన చాలా చిన్న స్థాయి నుంచి ఊహించనంత స్థాయికి ఎదిగారు. ఆయన భారతదేశం గర్వించదగిన ఒక పెద్ద స్టూడియోని రామోజీ ఫిలిం సిటీని తెలంగాణలో నిర్మించారు. రామోజీ ఫిలిం సిటీ ఎన్ని ఎకరాల్లో తెలుసా? 1666 ఎకరాలు. హాలీవుడ్ సినిమా వాళ్ళే వచ్చి రామోజీ ఫిలిం సిటీ చూసి ఆహా ఓహో అనుకుని అక్కడ సినిమాలు తీసుకుని వెళ్ళిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు హీఈస్ నో మోర్ అంటే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ సినిమా పీపుల్ కుడ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దిస్ ట్రూ, బట్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ వాజ్ హ్యాపెన్. ఏదో ఒక రోజున మనిషి పోవాల్సింది తప్పదు. కానీ ఆయన సినిమా నిర్మాతగా ఉన్న, పచ్చళ్ళ వ్యాపారిగా ఉన్న, ఒక పత్రికా అధిపతిగా ఉన్న, ఒక ఛానల్కి అధిపతిగా ఉన్న, ఒక చిట్ ఫండ్కి అధిపతిగా ఉన్న, ఎక్కడ ఉన్న వ్యాపారాల్లో ఎన్ని కొత్త విధానాలు తొక్కాలో అన్ని కొత్త విధానాలు తొక్కి తనకంటూ ఒక సొంత క్రేజ్ను ఏర్పాటు చేసుకున్నారు రామోజీరావు గారు. ఆయన నిర్మించిన సినిమాలు కూడా ఐ కెన్ సే ఆల్ దోస్ మూవీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ రెగ్యులర్ మూవీస్, నాట్ ఎట్ ఆల్ ఎ రెగ్యులర్ ఫార్మాట్. రామోజీరావు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి అసామాన్య మనిషిగా పట్టుదల, కృషితో ఆకాశాన్నంత ఎత్తు ఎదిగారు. ప్రతి వాళ్ళు కోరుకుంటారు, కానీ ఆ కృషి, పట్టుదల, నిజాయితీ అవే ఆయన్ని అంతవరకు తీసుకొచ్చాయి. ఒక రంగం కాదు. నా చిన్నతనంలో బరిగొడ్డు కాసుకునేవాడికి కూడా రాజకీయం నేర్పింది ఈనాడు పేపర్. ఈనాడు అంటే పల్లెటూళ్ళలో కూడా తెల్లవారేపటికి ఆ పేపర్ కోసం ఎదురు చూస్తుండేవాళ్ళు.
ఒక రంగం కాదు. ఇప్పుడు ఎవరన్నా ఒక రంగంలో నిష్ణాతులు అవుతారు, కానీ ఎన్నో రంగాల్లో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఈటీవీలో, అలాగే లేడీస్కి వసుంధర అనేటువంటి ఐటెం పెట్టి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ ప్రతిభని ఆయన చాటి చెప్పాడు. అది పేపర్ చదువుతుంటే కళ్ళంబడి నీళ్లు రాక తప్పదు ఎవరికైనా, మనిషి అన్నవాడికి. అంతేకాకుండా ఇప్పుడు జబర్దస్త్ ఉంది, అదొక సరదా టీవీ, అదొక జబర్దస్త్. ఆ రకంగా ఒకటి కాదు, సాహిత్యం మీద, తెలుగు మీద ఆయన ఎంతో సహకారం అందించాడు. దానికో పేపరు, సినిమా సితారా అనే దానికో పేపరు. ఈ రకంగా ఉషా కిరణ్ అనే సంస్థ పేరు మీద 87 సినిమాలు నిర్మించారు. వర్షాకాలం మరియు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న దశలో పట్టణంలోని ప్రధాన కాలువల్లో పురపాలక సంఘ అధికారులు వ్యర్థాలను తొలగించి శుభ్రపరుస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం గురవయ్య కాలనీలోని జంపని డ్రైన్ నందు పేరుకుపోయిన వ్యర్థాలను మరియు షీల్డ్ను జేసీబీల ద్వారా తొలగించి శుభ్రపరిచారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న పనులను పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు పంట కాలువలకు మరమ్మతులు చేయించాలని తన దృష్టికి తీసుకొచ్చారని, అదేవిధంగా వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో పట్టణంలో డ్రైనేజ్ సమస్య తలెత్తకుండా ప్రధాన కాలువల్లో పూడిక తీతలు చేపట్టినట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. గురవయ్య కాలనీ ఇక్కడ జంపన కాలువ, కోనే కాలువ, అలానే నిన్న పాటి కాలువ అనేది రైతులు కోరటం జరిగింది. ఈ కాలువలు పంట దగ్గరకు వస్తుంది కాబట్టి, ఇది వర్షాకాలం కాబట్టి డ్రైనేజీ సమస్య మన వార్డుల్లో కూడా రోడ్ల మీద వాటర్ నిలబడకుండా ఉండాలనేది మన కోరిక కూడా. అలానే మన రైతుల కోరిక మేరకు ఇలాంటి తీపిస్తున్నాను ఈ కాలువ పూడిక అనేది. నిన్న కమిషనర్ గారు, అధికారులు, మన శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడగటం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వారం రోజుల్లో ఈ కాలువ పూడిక అనేది తీయమని 2 మిషన్లు పెట్టి తీపిస్తున్నాం. అలానే ఎవరైనా సరే ప్రజలకి అందుబాటులో ఉండి శానిటేషన్ కానివ్వండి, వేరే ఈ రోడ్స్ కానీ వార్డుల్లో ఏ సమస్య అయినా సరే మనందరం కలిసి మన సమస్యను పరిష్కరిద్దామని, అలానే ప్రజలకు అందుబాటులో ఉండాలనేది మా ఆశయం కూడా. మేము చేయాల్సింది కూడా శానిటేషన్ మీద, వార్డుల్లో ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరిస్తానికి మా దృష్టి తీసుకొస్తే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి పరిష్కరిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అది గురవయ్య కాలనీ రోడ్డు కావచ్చు, బురిపాలెం రోడ్డు కావచ్చు, గుంటూరు రోడ్డు కావచ్చు, విజయవాడ రోడ్డు కావచ్చు, లేకపోతే ఇంకా రేపల్లె రోడ్డు కావచ్చు. ఈ స్టార్టింగ్ పాయింట్లలో బిల్డింగ్స్ కట్టుకొని దాని ద్వారా వచ్చేటువంటి వేస్ట్ డెబ్రిస్ కానీ, బిల్డింగ్ ద్వారా వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉన్నారు, డంపింగ్ అవుతుంది. దానివల్ల మన యొక్క ముఖద్వారాలు ఏవైతే ఉన్నాయో అశుభ్రంగా కనపడుతున్నాయి. సో అలాంటి వారందరికీ గమనిక, అలా చేయొద్దనేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే అలా చేయడం వల్ల ఊరి యొక్క శుభ్రత పాడవుతుంది. అలాంటి డెబ్రిస్, వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఎక్కడ వేయాలో కొన్ని స్పేసెస్ మేము ఐడెంటిఫై చేసి ఇస్తాం. సో ఇచ్చినప్పుడు వాటిల్లో మాత్రమే వేయాలి, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వేస్తే కనుక కొంత తీవ్రంగా కూడా ఉంటుంది.
అలా అయినా ఎవరైనా వేస్ట్ తోటి కనుక మేము గమనిస్తే కనుక సిఎండి వేస్ట్ రూల్స్ ప్రకారం ఫైన్లు కూడా వేస్తాము. సాధారణ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా టీడీపీ నేతలు నెహ్రూ రోడ్లోని సీతారామ మందిరం వద్ద మొక్కుబడులు తీర్చుకున్నారు. టీడీపీ వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రజిక చెరువు వద్ద గల రామ మందిరం నందు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు జరిపి మొక్కుబడులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో వల్లూరి నరసింహారావు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, మునిపల్లి దుర్గాప్రసాద్, గుమ్మడి సరోజ్ బాబు, గుమ్మడి ప్రసాద్, ఉపేంద్ర, నిద్రా శ్రీనివాసరావు, శివరామరాజు, పావులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మనోహర్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని, అట్లాగే గుంటూరు పార్లమెంటుకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని, నాలా లోకేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని అంతకుముందు యాగం చేయటం జరిగింది. యాగం చేసిన రోజు ఈ సీతారామ స్వామి గుడి దగ్గర 101 కొబ్బరికాయలు కొడతామని చెప్పేసి మొక్కోవడం జరిగింది. ఈరోజు ఆ మొక్కు తీర్చుకోవటం కోసం ఇక్కడికి రావటం జరిగింది. జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చెవాకులు పెరిగాడు. 4 ఎమ్మెల్యేలని నేను తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా పోయిద్ది, ఏదో జాలి చేసి నేను వదిలేస్తున్నానన్నాడు. ఈరోజు ఆ దేవుడు ఓటర్ల లోపంలో వచ్చి ప్రతిపక్ష హోదా లేకుండానే చేసిన ఘట్టం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని కానీ, గవర్నమెంట్ని కానీ తిట్టిన నోళ్ళన్నీ మూతపడ్డాయి. ఈరోజు వాళ్ళు ఎక్కడ దాంకున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎక్కడ దాంకున్నా మా నారా లోకేష్ గారు రెడ్ బుక్లో ఉన్నారు. వాళ్ళని తీసుకురావటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం జరిగిద్ది. తెనాలి పట్టణంలో నాదెండ్ల మనోహర్ గారు విజయం సాధించాలి అని, గుంటూరు పార్లమెంటరీ స్థానానికి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు విజయం సాధించాలని కోరుతూ, అదే సందర్భంగా దేశ సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రావాలని కోరిన సందర్భంగా ఏ కోరిక అయితే ఈ దేవస్థానంలోని శ్రీరామస్వామి వారిని కోరామో ఆ కోరిక మేరకు ఫలించిన సందర్భంలో తెనాలి, ఆంధ్రప్రదేశ్, గుంటూరు పార్లమెంటు స్థానాలు మరియు దేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పడటంతో ఏ రోజైతే ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు తెనాలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో, తెలుగుదేశం పార్టీ శ్రేణులతో శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు 111 కొబ్బరికాయలు మొక్కు తీర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన సందర్భంగా బుర్రిపాలెం టీడీపీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు తెనాలి వైకుంఠపురంలో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామం నుండి తెనాలి వైకుంఠపురం వరకు కాలినడకన చేరుకొని స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యంగా కూటమి విజయం సాధించినందుకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు విజయవంతంగా గెలిచినందుకు మీ పాదయాత్రతో లేడీస్ మొత్తం కలిపి దాదాపు 200 మంది వైకుంఠపురం వచ్చాము. ఇప్పుడు ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల నుంచి ఒక సైకో, ఒక ముఖ్యమంత్రి, ఒక జగన్ ఓడిపాటంతో మొత్తం ఒక స్థాయితో పోయిందంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఈ రోజు నుంచి మొత్తం శకం మొదలవుద్ది. ఇక ప్రజా పరిపాలన, రామరాజ్యం పాలన పాలవుద్ది. ఈ సైకో ఈ 5 సంవత్సరాల హింసలు, కేసులు ఒకళ్ళనే కాదు అందరూ కింద కార్యకర్తల కాడి నుంచి చంద్రబాబు నాయుడు వరకు మొత్తం మాజీ మంత్రులని అందరినీ ఈ 5 సంవత్సరాలు హింస పెట్టి, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాడు. ఇవాళ మా మహిళలు, పురుషులు మొత్తం కలిపి ఇవాళ పాదయాత్రతో వైకుంఠపురం ఇలా వచ్చాము పాదయాత్రతో. మరి పోతే ఇక్కడి నుంచి రామరాజ్యం పాలన పోవాలని కోరుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ప్రజల కష్టాలన్నీ తొలగి రాక్షస పాలన నుంచి విముక్తి అయ్యి
ప్రజల కోరిక మేరకు అద్భుతమైన విజయాన్ని కని విని ఎరగని రీతిలో మెజార్టీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలందరూ ఒకే తాటిపై ఈ రాక్షస పాలన అంతమందిస్తున్నామని చెప్పుకొని ఈరోజు ఆ దైవబలంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతోటి ఈ విజయం ప్రజలందరి విజయంగా భావించి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామికి తమ మొక్కులు తీర్చుకోవటం కోసం ఈ మహిళలందరూ మా గ్రామస్తులందరూ మా చంద్రశేఖర్ గారిని అఖండమైన మెజార్టీతోటి మా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించడమే కాక ఇప్పుడు చిన్న విరామం.